హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని లాజిక్లు మిస్ అయిపోతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడానికి మీరు ఎన్ని హామీలు ఇచ్చిండ్రో అది అందరికీ తెలిసిందే. ఈ హామీలన్నిటినీ మీరు నెరవేర్చలేక ఈరోజు ఏదో బట్టగాల్చి అవతల మీద వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ అసలు మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే మీరు రేకెత్తించిన ఏ విషయం కూడా, ఎగ్జాంపుల్గా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్ల గురించే తీసుకోండి. అసలు ఆ లడ్ల విషయంలో ఏం జరిగింది, జరిగినప్పుడు ఎవరున్నారు, ఆ జరిగినప్పుడు ఉన్నవారు మన పక్కన ఉన్నారా, అవతల దగ్గర ఉన్నారా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సంబంధించి అక్కడ మెంబర్స్ అందరినీ సెలెక్ట్ చేసి ఆ కమిటీలో మెంబర్లుగా ప్రస్తుతం మీ దగ్గర మంత్రిగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వీరిద్దరు కూడా పర్చేజ్ కమిటీలో మెంబర్స్గా ఉన్నారు. మరి ఇప్పుడు మీరు చెబుతున్నట్టుగా తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు అన్నప్రసాదాలలో నిజంగా కల్తీ జరిగి ఉంటే అసలు ముందు మీరు ఎవరిని అనాలి? మీ దగ్గర ఉన్నటువంటి మంత్రి కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి, అసలు వీరిద్దరూ ఎందుకు స్పందించడం లేదు? నిజంగా అప్పుడే ఇప్పటికైనా నెల్లూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీరు స్పందించండి. జరిగిందా జరగలేదా? జరిగితే జరిగిందని మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి. అయ్యా కొలుసు పార్థసారథి గారు, మీరేదో మినిస్టర్గా ఉన్నారు, మీరు కూడా చెప్పండి. అసలు మీరే ముఖ్యం. ఎందుకంటే అప్పుడు మీరు అక్కడ ఆ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు మినిస్టర్గా. ఏం జరిగింది? తప్పు చేశారా? వెంకన్న స్వామి సన్నిధిలో మీరు తప్పు చేశారా? తప్పు చేయకపోతే స్పందించండి. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎంతో ధైర్యంగా వెంకన్న స్వామి పాదాల దగ్గరకు వచ్చి ఆయన ప్రమాణం చేస్తూ, నేను గనుక తప్పు చేసి ఉంటే నా ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అయిపోవాలనేది, మరి ఆయన అంత ధైర్యంగా ఒక ధీరుడిలాగా ఆయన వచ్చి దేవుడి దగ్గర ప్రమాణం చేసినప్పుడు మరి మీరు కనీసం నోట్లో నుంచి మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పాలి, కొలుసు పార్థసారథి గారు చెప్పాలి. అలాగే వారి అధినేత బట్టగాల్చి పైనేయటం వారి అధినేతకి అలాగే ఎల్లో మీడియాకి తెలుసు కాబట్టి వారు కూడా సమాధానం చెప్పాలి. అసలు దీని మీద డిబేట్లు ఎందుకు పెట్టలేకపోయారు? ఎల్లో మీడియా దీనికి సమాధానం చెప్పాలి. దీని మీద డిబేట్లు పెట్టి మీ మంత్రిని మీ ఎమ్మెల్యేని పిలిచి ఎందుకు అడగలేకపోయారో ఈ ఎల్లో మీడియా చెప్పాలి. ఇలాంటివన్నీ వదిలేసి ఏదో ఒక విషయాన్ని మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలి. 32,000 మంది అమ్మాయిలు హ్యూమన్ క్రాఫ్టింగ్ గురైతే ఆ తల్లిదండ్రుల కడుపు కోత ఇప్పటికీ తీర్చడానికి మీ వల్ల కాలేదు. అధికారం మీ చేతిలో పెట్టుకొని కిడ్నాప్కు గురయ్యి హ్యూమన్ క్రాఫ్టింగ్ గురైన అమ్మాయిలను తీసుకురావడం మీ వల్ల కాలేదంటే మీకెందుకు అధికారం? మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అవసరమా అని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు, విశ్లేషకులు మొత్తుకుంటా ఉన్నారు, పార్టీలు మొత్తుకుంటా ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి మీరు ఎందుకు ఆపలేకపోయినారు? తిరుపతి లడ్డు విషయాన్ని ప్రజల దృష్టిని మళ్లించి విశాఖ స్టీల్ ప్లాంట్ అనుబంధ సంస్థ అయినటువంటి స్టీల్ ప్లాంట్ పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి బీజేపీకి మీరు అనుమతి ఇచ్చింది నిజమా కాదా అనే దానికి సమాధానం చెప్పాలి. ఇటువంటివన్నీ వదిలేసి నేను ప్రాయశ్చిత్తం చేస్తాను అంటే ప్రాయశ్చిత్త దీక్ష చేసేది ఎవరు? నిజంగా మీరు తప్పు చేశారా? చంద్రబాబు నాయుడు తప్పు చేసిండా? మొన్న పంతం నానాజీ మీ ఎమ్మెల్యే అంటున్నాడు, నేను ప్రొఫెసర్ని కొట్టాను, అది నా తప్పు, అందుకని నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని. మరి ఆయన తప్పు చేశాడు కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు. మీరేం తప్పు చేశారని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు? దానికి మీరు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కనీసం ప్రజలకైనా సమాధానం చెప్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఎంపీఆర్.